నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం మనం. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో, ఆ 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఏమైనా అభివృద్ధి చెందిందా? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనయా? ఇదే అంశం మీద మాట్లాడదాం. బీఆర్ఎస్‌వి రాష్ట్ర నాయకులు జంగయ్య గారున్నారు. తెలుసుకుందాం ఈ అంశం పైన. అన్న ఏం చెప్తారు? 1000 కోట్లు కేటాయించిండు. ఎంతో పెద్ద ఎత్తున ఈడ మీటింగ్ పెట్టి మరీ చెప్పిండు. 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీకి. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా ఉస్మానియా యూనివర్సిటీలో? 1000 కోట్లు కాదు గానీ, 1000 నవ్వుల పాలైంది. ఆయన రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకొచ్చి ఏదో చేస్తాడని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మేము ఆ రోజు అరె నాయనా రేవంత్ రెడ్డి అంటోడు ఆ రోజు నిరుద్యోగులను మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీకొస్తే ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఇట్లా మోసం చేస్తాడురా బాబు. రేవంత్ రెడ్డి అంటాడే మోసగాడురా నాయనా. 1000 కోట్లు కాదు వాడు నయా పైసీయడు అని మేము ఆ రోజు కుండ బద్దలు కొట్టి చెప్పినాం. ఇదే ఉస్మానియా సాక్షిగా, ఇదే స్టేజ్ సాక్షిగా ఇక్కడ చెప్పినాం. మళ్ళా సంవత్సరం తర్వాత ఇదే మాట్లాడుతా ఉన్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ రోజు ఉస్మానియా సిటీకి వస్తా అంటే మేము ఒకటే చెప్పినాం, బిడ్డ మీ ప్రజలందరూ మోసం చేసినావు, ఉస్మానియా సిటీలో మమ్మల్ని మోసం చేస్తే మాత్రం ఖబర్దార్ అంట అని ఈ రోజు మేము ఆ రోజు ధర్నాలు చేసినాం, రాష్ట్ర రోకలు చేసినాం, అడ్డుకుంటామని చెప్పినాం. మా భయానికి వాడు ఏం చెప్పిండు, జీవో తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. 1000 కోట్ల నిధులు ఇస్తా, ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పి 1000 కోట్ల జీవో తీసుకొని వచ్చిండు. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క రూపాయి లేదు. ఇక్కడ అక్కడ హాస్టళ్ళు అట్లనే పాడుపడ్డాయి. ఇక లైబ్రరీ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇక్కడ ఒక్క ప్రొఫెసర్ లేరు. రిక్రూట్మెంట్ చెప్పని విద్యార్థులకు చెప్పుకోనికే ఒక్క ప్రొఫెసర్ లేరు. చెప్పనీకే ఆ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు లేడు. మరి మేము ఏమంటున్నాము, సంవత్సరం అవుతున్నాం కదా, ఇక్కడ ఉన్న పాలకులకు ఏం చెప్పినాము, ఇక్కడ ఉన్న పాలకులు ఏం చెప్పిన అంటే ఆయన తీసుకొచ్చి ఇదే స్టేజ్ సాక్షిగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి విద్యను ప్రేమిస్తాడు, విద్యను డెవలప్ చేస్తాడు, విద్యను అభివృద్ధి చేస్తాడు అని ప్రగల్భాలు చెప్పి ఏమంటారు విషయం, రాజుకు కవిత్వం చెప్పేటట్లు ఇట్లా గొప్పలు చెప్పి ఆయన ఆడ ఉష్ణబెట్టారు. ఇదే అధికారులకు ఇదే ఇక్కడ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఒక అధికారికి, ఇక్కడ పరిపాలిస్తున్న ఒక అధికారికి చెప్తా ఉన్నా. ఒక అధికారి ఏమన్నా అంటే విద్యను ప్రేమిస్తాడు, ఇక్కడ డెవలప్ చేస్తాడు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మీరు ఒక అధికారి, విద్యను ప్రేమిస్తున్నటువంటి అధికారి ఈ రోజు ఏమైంది? సంవత్సరం అవుతున్నది, ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఎందుకు నిధులు తీసుకురాలేదు? ఇదే నా విద్యను ప్రేమించడం అంటే? అంటే ఉస్మానియా యూనివర్సిటీని కుంటు వంటించడం అంటే విద్యను ప్రేమించడమా? ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా మభ్యపెట్టడము విద్యను ప్రేమించడమా? ఈ సమాధానం ఇక్కడ ఉన్నటువంటి అధికారి చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ కాసిం గారేమో రేవంత్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతూ చాలా స్టేట్మెంట్లు ఇచ్చిండు. మీరు ఇప్పుడు విద్యను ప్రేమించండి అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. మరి ఎందుకు ప్రొఫెసర్ కాసిం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాలను తీసుకోవట్లేదు అనుకోవచ్చా? మరి వాళ్ళ సన్నిహిత్యం ఉన్నట్టున్నది, ఇంకోటి ఏం లేదు. సన్నిహిత్యం ఉన్నట్టుంది. రావడానికి అప్పుడు అందరు అడ్డుకుంటారు, అన్ని విద్యా సంఘాలు అడ్డుకుంటున్నాడు. కాదు మేమేమేదో ఆయనతో తీసుకొచ్చి మొత్తం మీద నియామకాలు చేస్తాము, రిక్రూట్మెంట్ చేస్తాము, ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తాము, ఇక్కడ హాస్టల్ మిస్ ఫీజులు మాఫీ చేస్తాము, ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్లు అభివృద్ధి చేస్తామని ఈయన ఏం చేసినట్టే అప్పుడు విద్యార్థి నాయకులను అక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ విద్యార్థి నాయకులు మభ్య పెట్టడం, రేవంత్ రెడ్డి దగ్గర సన్నిహితం పెరగనీకే. అరే నేనే తీసుకొచ్చిన, మొత్తం శూరుని ధీరుని తీసుకొచ్చిన అని చెప్పుకోనికే తప్ప గానీ నువ్వు చేసింది ఏంది? సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఒక రూపాయి లేదు. సిగ్గుచేట అనిపిస్తలే? సిగ్గు అనిపిస్తలే? సమాజం చూస్తలేదా? ఇక్కడ గత 10 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి రాంది చేయండి నేను చేసిన అంటున్నాడు కదా. చెప్పుకోనికే తప్ప గత 10 సంవత్సరాలు ఎందుకు రాలేడు? కేసీఆర్ గారు 2010 100 డేస్ ఉత్సవాలకు రాలేడు, వచ్చిండు. అప్పుడు 200 కోట్లు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈయనేం చెప్పిండు, ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం డెవలప్ చేస్తే ఇక్కడ అభివృద్ధి 1000 అన్నాడండి. ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, ఒక్క రూపాయి రాలేదు. మరి 1000 కోట్ల నిధులు ఎందుకు తీసుకొస్తలేరు ఇక్కడ అధికారులు? రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేరు? నేను ఇక్కడ నీ అడుగుతా ఉన్నా. అసెంబ్లీ ఏమంటారు, ఈ ఉస్మానియా సాక్షిగా నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, ప్రజల మీటింగ్ లో అబద్ధాలే మాట్లాడతాడు. వెంటనే 1000 కోట్ల నిధులు విడుదల చేయాలి. దీనికి సమాధానం ఇక్కడ అధికారులు చెప్పాలి, రేవంత్ చెప్పాలని ఒక ఉస్మానియా విద్యార్థిగా నేను ఇద్దరిని ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు ఏం చెప్పిండు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈయన వేసిన ఏంటి అండి, 6000 ఉద్యోగాలు వేసి 6000 ఉద్యోగాలు వేసి సిగ్గుచేటండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఈయన నియామక పత్రాలు ఇచ్చి అరే నేనిచ్చినా అని చెప్పుకోవడం సిగ్గుచేట. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టినా అని చెప్పుకోవడం ఏదో సిగ్గుచేటరా బాబు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజము ఉస్మానియా యూనివర్సిటీ చాలా చైతన్యవంతమైంది. ఎవరిచ్చిండ్రు ఏంది అనేది ప్రజలకు అందరూ తెలుసు, విద్యార్థులకు అందరూ తెలుసు. మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇంకోటి ఏమంటాడు, ఈ మధ్యన ఒక వ్యక్తి ఏమంటాడు,
5,000తో పీసీ నోటిఫికేషన్ ఇస్తా, ఒక ఆయనేమో 7,000తో ఇస్తా, ఒక ఆయన ఆర్థిక శాఖ 5,000 ఆయన 3,000 అని. అరే ఏంద్రా ఆటలు ఆడుకుంటున్నారా ఇక్కడ ఉన్నట్టు విద్యార్థులతో ఆటలు ఆడుకుంటున్నా. వెంటనే 5,000 కాదురా 20,000 ముద్ర విధానంతోనే 20,000తో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల లేకపోతే మాత్రం రాబోయే కాలంలో మాత్రం నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిన్ను మాత్రం బుందబెట్టక తప్పదని మేము అంటే తెలియజేస్తాం. గతంలో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఇవాళ మేము ఎన్ని ఇస్తున్నాం అనే అంశం తెర మీదకి వస్తుంది. ఎన్ని ఇచ్చింది అసలు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ 40,000 46,000 ఉద్యోగాలు ఇచ్చిందండి. పోలీస్ కానిస్టేబుల్. పోలీస్ కానిస్టేబుల్ 46,000 ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది. ఉమ్. ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు అప్పుడు వేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఏం చెప్తుండ్రు, 2.5 సంవత్సరంలో 5,000 ఇస్తాడు. అంటే 46,000 10 సంవత్సరాలు 46 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి నింపిస్తే ఈయన 5,000 ఇస్తా అంటే ఎవరికి సరిపోతాయి? ఏ విద్యార్థికి సరిపోతాయి? ఈ రోజు పోలీస్ రిక్రూట్మెంట్ కావాలని ఇక్కడ మారుమూల ప్రాంతాల నుంచి ఆర్థిక ఇబ్బందులతోని ఇక్కడ హాస్టళ్లలో వండుకుంటూ ఇక్కడ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎంతో ఇబ్బందులు పడి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులను ఈ రోజు మాయమాటలు చెప్పి ఎలక్షన్ లో మాయమాటలు చెప్పి నేను వచ్చిన తర్వాత మీకు మొత్తం 2 లక్షలతోనే అన్ని నోటిఫికేషన్లు వేస్తా, ఎస్ఐ కానిస్టేబుల్ 20,000తోనే వేస్తాము, 25,000తో డిఎస్ 25,000తో వేస్తా అని చెప్పిండు. ఈరోజు ఏం చెప్తున్నా, 5,000 ఆర్థిక శాఖ వచ్చిన 5,000 వేస్తాం. ఏమో సిగ్గుచేటు ఉన్నదిరా బాబు? వీళ్ళ పాపం నీకు ఉట్టినే ఉంటదా? 100% వీళ్ళ యొక్క పాపం నీకు కలుగుతుంది, గుర్తుపెట్టుకో. వీళ్ళని నమ్మించి మోసం చేసినావు కాబట్టి బిడ్డ వెంటనే తెలంగాణ సమాజానికి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెంటనే 20,000తో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. అదే విధంగా మెగా డిఎస్సి గత ప్రభుత్వంలో డిఎస్సి నియామకాలు చేసి గత ప్రభుత్వం లాస్ట్ ఎండింగ్ లో ఇంకో నియామకాలు కాదు నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసా అని చెప్పిండు. అరే మెగా డిఎస్సి ఎక్కడ పోయిందిరా బాబు? 25,000తో మెగా డిఎస్సి వేయాలి కదా. ఇప్పటి వరకు మెగా డిఎస్సి వేయలేదు, అతను ఊసే లేదు, ఏం లేదు. అరే నాయన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి గ్రూప్స్ అనే విధంగా గురుకులాలకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు గురుకులాల పరిస్థితి, గురుకులాలని ఈ రోజు రద్దు చేస్తాడంట ఈయన. అంటే ఒక దద్దమ్మ దగ్గర విద్యాశాఖ ఉండడం సిగ్గుచేటు. ఎందుకంటే గురుకులాలలో ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఆర్థిక స్తోమత లేక గురుకులాలు వేసి అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉండి వసతి సౌకర్యం ఉండి మంచి నాణ్యతమైన విద్యతో గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయన ఏం చేస్తాడు, గురుకులాలని తీసేస్తా అని చెప్పడం సిగ్గుచేటు. అక్కడ పురుగులన్నం వస్తుంది, విద్యార్థులు చనిపోతుండు. అంటే కావాల్చుకునే పురుగులన్నం పెడుతున్నావా? కావాల్చుకునే గురుకుల విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నావా? గురుకులాలను రద్దు చేస్తానే మాట మాత్రం రేవంత్ రెడ్డిని ఎక్కడక్కడ అడ్డుకొని తీరుతామని మేము తెలియజేస్తాం. వెంటనే గురుకులాల ఏమంటారు రిక్రూట్మెంట్ డెవలప్మెంట్ చేసి మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ను ఏర్పాటు చేసి మంచి విద్యను ఈరోజు డెవలప్ చేయాలని మేము ఒక విద్యార్థిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.